భార్య భర్తను క్షమించదు, భర్త భార్యను క్షమించడు. ఏవండి, సమాధానం అక్కడ ఉండదు. మిగతా అన్నీ ఉంటాయి ఆ ఇంట్లో. డబ్బులు ఉంటాయి బీరువాలో, ఏవండి, మంచి విలువైన వస్తువులు ఉంటాయి, కానీ ఉండవలసింది అక్కడ ఉండదు. నీ కుటుంబాన్ని కట్టేది నీ ఇంట్లో ఉండే విలువైన వస్తువులు కాదు. నీ కుటుంబాన్ని నిర్మించేది నువ్వు తెచ్చుకున్నటువంటి వస్తువులు కాదు. నీ కుటుంబాన్ని నిలబెట్టేది ఆ ప్రేమ, ఆ క్షమాపణ, ఆ సమాధానమే అవి నిలబడతాయి. కనుక నేనేం చెప్తానంటే, క్రైస్తవ ఇల్లు అనేది విలువైన వీటితో నింపుకోవాలి. అలాగా మీరు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మేమందరిలాగా మంచి మంచి విలువైన వస్తువులు నేను తెచ్చుకోలేకపోతున్నాను ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వాటికంటే ప్రేమతో నింపుకో, క్షమాపణతో నింపుకో, సమాధానంతో నింపుకో. వారికంటే గొప్ప ఇల్లుగా నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. కనుక ఈరోజు నా క్రైస్తవ గృహాలు ఎట్లా ఉంటున్నాయి? దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం? ఏమండి, దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం? తప్పిపోయిన కుమారుని ఆ తండ్రి ఇల్లు ఎలాంటి ఇల్లు తెలుసా? తప్పు చేసినా కూడా క్షమించి ఇంట్లోకి చేర్చుకునే ఇల్లుగా ఉంది తప్ప గెట్ అవుట్ అనే ఇల్లు కాదు అది. ఎవడరా నువ్వు, ఎలాగొచ్చావరా ఇంటికి, ఏం ముఖం పెట్టుకొని వచ్చావరా ఇంటికి నువ్వు అని అనే ఇల్లు కాదు. ఎవరు వచ్చావా, నాన్న క్షమించండి, నేను తప్పు చేశాను, నేను మళ్ళీ ఇంకెప్పుడు చేయను, ఇదిగో నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పనుల్లో ఒక పనివాడిగా ఉంటాను, ఒరే ఆ మాట అనకరా, నువ్వు కుమారుడిరా, రా లోపలికి రా. అదేంట్రా ఈ ఇల్లు అలాంటి ఇల్లు అనుకుంటున్నావా, నేను వెలేసి ఇల్లు అనుకుంటున్నావా? రా లోపలికి రా అని ప్రేమతో చేర్చుకొని ఎంత అద్భుతమైనటువంటి రీతిలో తన కుమారుని హక్కున చేర్చుకున్నాడండి ఆ తండ్రి. కనుక ఒక దేవుని బిడ్డ ఇల్లు అలా ఉంటే అది ఎంత దీవించబడిన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక